ఇండియా వచ్చి చాలా రోజులైంది. అంత కొత్త కొత్తగా ఉంది, ఎంత మారిపోయింది. ఇక్కడే కదా బోట్ ఎక్కేవాళ్ళం. ఓ, ఒక బోట్ ఉంది, వెళ్దాం ఒకసారి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో అండి, ఐ వాంట్ గో దేర్. హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ మీ? అర్థం కావట్లేదమ్మా. ఓ, ఇంగ్లీష్ రాదా? నేను ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళాలి. ఎంత మనీ తీసుకుంటారు? 50 రూపాయలమ్మా, 50 రూపాయలు. 50? యు మీన్ 50 రూపీస్? ఓ, దట్స్ సో చీప్. ఓకే ఓకే, అయితే నన్ను అవతలకి తీసుకెళ్తారా? అలాగే అమ్మగారు, రండి రండి రండి. ఓ, థ్యాంక్ యూ. ఓకే, ఐ విల్ గెట్ ఇన్ టు. Wow, I missed all these places. I literally missed all these. Yeah, నేను క్యాప్చర్ చేయాలి, ఇవన్నీ నేను క్యాప్చర్ చేసుకోవాలి కదా. ఓకే, వావ్, సో బ్యూటిఫుల్. ఈ సీనరీస్లో ఒక్క ఫోటో తీసుకుంటే భలే ఉంటుంది కదా. హలో, ఏ బాబు, ఒక్క ఫోటో తీస్తారా నన్ను ఏమైనా? అమ్మా, ఫోటో తీయటం రాదమ్మా నాకు. వాట్? ఫోటో తీయటం రాదా? ఈ డిజిటల్ వరల్డ్లో ఫోటో తీయటం రాదా? అయ్యో, ఇంగ్లీషు రాదు, ఫోటో తీయటం రాదు. నీ జీవితంలో పావు భాగం వేస్ట్ అయిపోయినట్టే కదయ్యా. ఎలా బ్రతుకుతావో ఏంటో. సర్లే, ఎంజాయ్ ది నేచర్. ఆహా, ఈ అందమైన ప్రకృతిని చూస్తుంటే, ఈ చల్లని గాలిని చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన కవిత రాయాలనిపిస్తుంది. ఇదిగో బాబు, నీకు కవితలు వచ్చా? అమ్మా, కవిత కవిత కవిత్వం కూడా రాదా? పోనీ చెప్తే అర్థం చేసుకోవడం వచ్చా? ఏంటంటో చెప్తున్నారమ్మా, నాకు ఏం అస్సలు అర్థం కావట్లేదమ్మా. ఏమొచ్చయ్యా నీకు? ఇటు కవిత్వం రాక, ఫోటోలు తీయటం రాక, ఇంగ్లీషు రాక, నీ జీవితం సగం వేస్ట్ అయిపోతుంది కదయ్యా. పోనీ సమాజాన్ని గురించి ఏమన్నా అవగాహన ఉందా? ఐ మీన్ సామాజిక శాస్త్రం తెలుసా? సామాజిక శాస్త్రం తెలీదమ్మా, తెలీదు. పోనీ సామాన్య శాస్త్రం? తెలీదమ్మా, తెలీదమ్మా. పోనీ సామాన్య శాస్త్రం, పోనీ ధర్మశాస్త్రం, గణితశాస్త్రం, సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ధర్మశాస్త్రం, సామాజిక శాస్త్రం, ధర్మశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఏవి రావా? అయ్యో, ఈ శాస్త్రాలు ఏమీ రాకుండా ఎలా బతుకుతున్నావు బాబు నువ్వు? నీ జీవితంలో 50% అయిపోయినట్టే కదా. ఏంటి ఇటు మాట్లాడుతుంటే అలా గుడ్లు అప్పగించుకొని పైకి చూస్తావే? అమ్మా, నీకెంతకు ఈత శాస్త్రం వచ్చా? ఈత శాస్త్రమా? ఎందుకు? ఎందుకంటారేంటమ్మా, వాతావరణం చూస్తూ ఉంటుంటే పెద్ద తుఫాన్ వచ్చేటట్టే ఉంది. ఈత శాస్త్రం రాదా? నీ నిండు జీవితం పాడైపోతుంది కదమ్మా. ఇప్పుడు ఆ ఈత శాస్త్రం వస్తేనే మనం బ్రతికి బయటపడేది. సర్లే అమ్మా,
నాకు ఏ శాస్త్రం రాదు కానీ నాకు వచ్చింది ఈత శాస్త్రం ఒకటే. వెళ్తానమ్మా, బాయ్.